తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపొందేలా ప్రణాళికలు యాక్షన్ ప్లాన్ రూపొందించి పనిచేస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మెజార్టీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సోనియాను తెలంగాణలో పోటీ చేయాలని కోరామని, భారీ మెజార్టీతో గెలిపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పామని ఆయన అన్నారు. దీనిపై సోనియా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు భట్టి. ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై అధిష్టానం దిశానిర్దేశం చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్గా నియమించినటువంటి వాళ్ళందరితో పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహరచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతుంది. ప్రజలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని, దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏఐసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలి, దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల ఆస్తుల్ని, దేశ వనరుల్ని కొద్దిమంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపు పొద్దున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతుంది. సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి. దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం. వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని, భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మా దగ్గర రావాలని కోరాం.